హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/ngm వీడియోస్ అనే ఛానల్లోకి లాగిన్ అవ్వండి. రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయగలరని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు కోరల్ డ్రాలో నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటాము. ఇక్కడ మనకు సేప్ టూల్కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కింద సబ్ ఆప్షన్స్ స్మర్జ్, రఫ్ అండ్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ స్మియర్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాము. యాక్చువల్గా ఈ స్మియర్ టూల్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైనా ఒక షేప్ అవుట్లైన్ని మనకు డిఫరెంట్ యాంగిల్స్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదే ఒక షేపే కాదు, ఒక ఆర్టిస్టిక్ మీడియా కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు ఈ స్మియర్ టూల్ అనేది మనం ఒకసారి ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాము. స్మియర్ టూల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెక్టాంగిల్ టూల్ ఉంది కదా, సో ఈ రెక్టాంగిల్ టూల్ వచ్చేసి ఇక్కడున్న ఈ రెక్టాంగిల్ని చూడండి, ఇక్కడున్న అవుట్లైన్ని మనం ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, అది సెంటర్ పాయింట్లో కానీ సెంటర్ పాయింట్, ఒకవేళ లోపటి వైపు కనుకుంటే లోపటి వైపుకి ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడున్న ఆర్టిస్టిక్ మీడియా టైప్ చూడండి, ఇది బెజర్ ఇసి ఉన్నాయి కదా, ఆర్టిస్టిక్ మీడియా టూల్ ఉంది. దీన్ని కూడా మనం ఈ స్మియర్ టూల్ తీసుకొని మనం బెండ్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా. ఓకే, సో ఇక్కడున్న నోడ్ పాయింట్ తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ సైజ్ కూడా ఇక్కడ మనం సైజ్ సెట్ చేసుకోవచ్చు. నిబ్ రేడియస్, తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రెజర్ ఉంది, 100% ఉంది. ఒకవేళ ప్రెజర్ మనం తగ్గించినట్లయితే ఇక్కడ చూడండి, మనం డ్రాగ్ చేసిన ప్రెజర్ అక్కడ వరకే మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఉన్న ఈ యొక్క రెక్టాంగిల్ టూల్ కూడా అంతే చూడండి, ఇంతవరకు యాడ్ అవుతుంది. అదే ప్రెజర్ 100%లో ఉన్నట్లయితే మనకు చూడండి ఇక్కడ ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత పెన్ ప్రెజర్ ఆన్లోనే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు స్మూత్ స్మియర్ కావాలంటే స్మూత్ స్మియర్, పాయింటీ స్మియర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పాయింటీ స్మియర్లోనే ఉంది. స్మూత్ స్మియర్ అంటే ఇలా వస్తుంది చూడండి, ఇక ఇది స్మూత్ స్మియర్ అనేది తీసుకోవచ్చు మనం. ఓకే, సో అలా పాయింటీ స్మియర్ కావాలన్నా పాయింటీ స్మియర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా సో మనం సందర్భాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క టూల్స్ అన్ని ఉపయోగించి. ఓకే, సో ఈ స్మియర్ టూల్ అనేది కూడా మనకు అందుకోసమే ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, అంటే ఏదైనా అవుట్లైన్స్ని చేంజ్ చేయడానికి ఈ స్మియర్ టూల్ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనండి, సో ఇవి ఒకవేళ మరి సెలెక్ట్ చేసుకున్నాం, డిలీట్ చేస్తున్నాం. ఈ టూల్స్ అన్నీ ఇండివిజువల్గా చెప్పడం ఎందుకంటే ఎవరికైనా మీకు అర్థం కాకపోయినప్పుడు ఆ టూల్ ఎంటర్ చేసినప్పుడు ఈ వీడియో డిస్ప్లే లాగా ఈచ్ టూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మా నంబర్కి సంప్రదించండి, తప్పకుండా మేము పంపించగలుగుతాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.